ఎట్లా మాట్లాడాలి? మాటల ద్వారానే వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయగలం మనం. ఇది ఒక కళ. చాలామంది అనుకుంటారు ఇది పుట్టుకతో వస్తుంది, పుట్టుకతో వస్తుంది. వాళ్ళు ఆయన చక్కగా మాట్లాడేవాళ్ళు, మళ్ళీ కొడుకు వచ్చింది అది నాకు యాడ్ అవుతుందిలే అంటాం. కరెక్ట్గా సర్వే చేస్తే ఏం తెలిసిందంటే మెజారిటీ మోర్ దెన్ 50% ఇది నేర్చుకోదగ్గది, బార్నేమి కాదు. ఇది ఒక కళ. సైక్లింగు, స్విమ్మింగు ఎట్లా నేర్చుకుంటామో దీన్ని కూడా నేర్చుకో. అసలు ఉపన్యాసం అంటే ఏమి? శ్రోతలకు సమాచారం, వినోదాన్ని అందించడం, వారిని ప్రభావితం చేయడం. ఏదైనా సమాచారం, ఇప్పుడు నేను సమాచారం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చిన. వినోదం అంటే నృత్యం, పాట పాడడం, డ్రామా, ఇట్లా వినోదం, కామెడీ. ఉద్దేశపూర్వక పద్ధతిలో వ్యక్తుల సమూహంతో బహిరంగంగా మాట్లాడడం. నేను ఒకరితో మాట్లాడిస్తే నేను సంభాషిస్తున్నాను అంటాను. ఎక్స్టెండెడ్ 100 మందితో మాట్లాడతాం, 1000 మందితో మాట్లాడతాం, లక్షల మందితో మాట్లాడతాం. ఇది ఉపన్యాసం. అంటే సంభాషణ యొక్క ఎక్స్టెండెడ్ ఫార్మే ఉపన్యాసం. ఎక్కడెక్కడ అవసరం వస్తుంది ఇది? పిల్లల దృష్టిలో పెట్టుకొని కొన్ని రాసింటాం. కళాశాలలో, పాఠశాలలో సెమినార్ పిల్లలకు మాకెందుకు ఇవన్నీ, పూర్వం ఇవన్నీ ఏమి ఉండలేదు. సారు బోర్డు మీద చెప్తుంటే పిల్లలు రాసుకుంటుంటారు అంతే. పిల్లల్ని మాట్లాడమని చెప్పే అవకాశం ఎప్పుడూ లేదు. ఇవన్నీ కొత్త పంథాలు. పిల్లలకి నేర్పి సెమినార్లో మేము వద్దంటారు మాట్లాడడం అంటే. ఒకసారి ఇంట్రెస్టింగ్ సర్వే ఒకటి జరిగింది. మీరు ఏమిటికి భయపడతారు అని ఒక క్వశ్చనేర్ ఇస్తారు. దాంట్లో బొద్దింకలు అంటే భయము, కరెంట్ అంటే భయము, మరి ఎత్తైన బిల్డింగ్లు ఉంటే భయము, నలుగురితో మాట్లాడడం భయము, మరణం భయము అని రాశారు. ఆశ్చర్యకరమైన రీతిలో ఎక్కువ ఓట్లు ఏమిటి పడినాయంటే 10 మందిలో మాట్లాడడం భయం అని ఎక్కువ మంది ఇచ్చారట. యాక్చువల్లీ ఇది భయమే కాదు. ఇది బిల్డింగ్ పై నుండి చూసినప్పుడు కింద భయం అవుతుంది, అదొక భయం. ఓకే, మరణం అన్నిటికన్నా భయం ఉండాలా? ఎందుకో మరణానికి టిక్ చేయడం లేదంట. అంటే ఎంత ఫియర్, భయము అంటే ఇదేదో పులి సింహం అని కాదు. వద్దు, అవాయిడ్ చేస్తాం. 10 మంది నాకు వద్దు సార్, మీరు మాట్లాడండి సార్, మీరు చెప్తారు కదా ఎప్పుడు మీరే మాట్లాడండి. వెనకుండేదానికే మనము ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అట్లా అంటే మనిషి తాను కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటాడు. అక్కడ కూర్చోవడం కంఫర్ట్, ఇక్కడికి వస్తే టెన్షన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే 50 మంది చూస్తారు, 100 మంది చూస్తారు, 10 మంది చూస్తారు. మన సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు భయం ఎక్కువ అవుతుంది. నా మీద డ్రెస్ సరిగా ఉందో లేదో, నన్ను ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. ఈ సెల్ఫ్ కాన్షియస్ ఎక్కువ ఉంటే భయం ఎక్కువ అవుతుందంట. అది పోయిందంటే సరే నేను ఎట్లా ఉంటానులే మాట్లాడతానంటే ఏముండదంట. అది ఒకటి దృష్టి పెట్టుకోవాలి. ఏదైనా కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రసంగం టెన్షన్ ఉంటుంది. సార్ ఈరోజు మా స్కూల్లో మీరు ఖచ్చితంగా రావాలా, మీరే ముఖ్యమైన ప్రసంగం ఇవ్వాలా అంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సబ్జెక్టు ప్రిపేర్ కావాలా లేదా, ఇవన్నీ వస్తాయి. ఇంకా కార్యాలయంలో ప్రదర్శన. కార్యాలయంలో ప్రదర్శన అంటే ఆఫీసులో, ఇప్పుడు ప్రైవేటు ఆఫీసుల్లో కూడా డెమాన్స్ట్రేట్ చేయాలి. మన ఆఫీస్ సేల్స్ ఎట్లా పెంచాలా, మన ఆఫీస్ ఎట్లా మార్చాలా, ఇవన్నీ డెమాన్స్ట్రేట్ చేయాల్సిందే. నాకు సంబంధం లేదు, నేను బ్యాంక్ ఎంప్లాయీ, నాకు అవన్నీ ఎందుకు అనుకునేదానికి లేదు. 10 మందిలో మాట్లాడే అవసరం దాదాపు 100కి 99 మందికి వస్తుంది. ఏదైనా కార్యక్రమంలో కృతజ్ఞతా ప్రకటన అంటే మనకు సన్మానం చేస్తారు. నాకు ఎక్కడ మాట్లాడే అవకాశం రాదంటే కూడా మనకు దండేస్తారు, మాట్లాడి సార్ 2 విషయాలు అంట. నాకేం రాదంటే అది కృతజ్ఞతగా అనిపించుకోదు. 2 మాటలైనా మాట్లాడాలి కదా, మీరంతా నాకు సన్మానించారు, థ్యాంక్స్, ఇంత గ్రాండ్గా జరుగుతుంది అనుకోలేదు అని 2 మాటలైనా మాట్లాడతాం కదా. అట్లా వివిధ సంఘ సమావేశాల్లో మాట్లాడే అవకాశం. ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపు ప్రజా సంఘాల్లో, ఉద్యమాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. నాయకుడిగా ప్రేరణాత్మక ప్రసంగం, మోటివేషన్. ఒక ఉద్యమం వైపు మీరు నడిపించాలా అన్నప్పుడు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి. మీకు పుస్తకాలు ఇచ్చినాను, అది చదువుకుని నా ఎంటర్ అంటే ఎవరు రారు. పుస్తకంలో ఉంది కదా, మళ్ళీ డౌట్ ఏమి, అర్థం కాలే, చూసుకుని రండి అంతే, నా వెంటంటే రారు. వాళ్ళు మోటివేట్ చేయాలి మాటల ద్వారానే. ఇంకా రాజకీయ నాయకుడిగా ఓటు తప్పదు. నేను ఓటు అడుగును, ఎంత డబ్బులు ఇస్తే ఓటేస్తారన్నా మాట్లాడేంత తప్పదు. మాట్లాడాల్సింది ఓటు అడగల్లా, రిక్వెస్ట్ చేయాలి. మంచి సంభాషణ పరులను అందరూ అట్రాక్ట్ చేస్తారు. నాయకత్వ లక్షణాల్లో మంచి ఉపన్యాసం ఇవ్వడం ఒక లక్షణం. ఇక్కడి నుండి అక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కదా, వాటిలో చక్కగా మాట్లాడడం అనేది ఒక నాయకుడు ఉండవలసిన ప్రధానమైన లక్షణం. ప్రయోజనాలు ఏమేమి? ఉపన్యాస కళను అనుకుంటే నాకేం లాభం? సామాజిక వృత్తిలో, వ్యాపారంలో ప్రయోజనకర వ్యత్యాసం. మీ వ్యాపారంలో, మీ సంఘంలో ఖచ్చితంగా మీకు ఒక మంచి పేరు వస్తుంది. వ్యత్యాసం కనబడుతుంది అప్పుడే.
అంతవరకు మామూలుగా ఉండేవాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ సార్కు 4 విషయాలు తెలుసు, అన్ని రెస్పెక్ట్ ఇస్తారు. మీకుండే జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు. నాకు ఒక ఆర్ట్ ఉంది, నేను డ్యాన్స్ అంటే నాకు ఇష్టం, చక్కగా పాడతాను. మరి 10 మంది ముందు పాడే భయం ఉన్నప్పుడు ఎట్లా నీ జ్ఞానం ఎట్లా చెప్తావు? నాకు తెలిసింది మీకు ఎట్లా చెప్పాలా? తర్వాత మీరు సమర్థకులను తయారు చేసుకోవచ్చు. చక్కగా మాట్లాడినారంటే మీ సపోర్టర్స్ వెనక వస్తారు, మాట్లాడకపోతే రారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఎట్లా మాట్లాడాలా, ఇదంతా కొత్త నవీన పంథ ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అని. గతంలో ఇవన్నీ ఏవి మనకు స్కూళ్ళలో నేర్పేవాళ్లే కాదు. ఇప్పటికీ అక్కడికక్కడికే ఎట్లా మాట్లాడితే ఇంప్రెస్ అవుతారు. కొంతమంది ఏదైనా ఆఫీసులో పోతే చక్కగా పని చేసుకొని వస్తారు, చదువు ఉండని ఉండకపోని. కొంతమంది పోయి అయ్యే పని కూడా చెడగొట్టుకొని వస్తారు. మనకు తెలిసింది, అనవసరంగా గొడవలు చేసుకుంటారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకసారి మనం ఏం చెప్తామో మనకు క్లారిటీ ఉంటుంది, వాడికి కమ్యూనికేషన్ గ్యాప్తో వేరే అర్థం వస్తుంది. దీనివల్ల కొట్లాట్లు. ప్రేక్షకుల ముందు బాగా మాట్లాడితే ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ వచ్చి చక్కగా మాట్లాడంటే మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు. ఆత్మవిశ్వాసం తక్కువ ఉండేవాళ్ళు మాకు వద్దంటారు. వద్దు సార్, మీరే మాకెందుకులే సార్ ఇవన్నీ. ఆత్మవిశ్వాసం లేనట్టుగా కనపడుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ రంగంలోనూ రాణించలేరు మీరు. సో మీరు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలా, మీకు ఉండాలంటే ఖచ్చితంగా 10 మంది ముందు చక్కగా మాట్లాడేది నేర్చుకోవాలా. ఇది తప్పనిసరి. సమాచారాన్ని ఇచ్చే రకం. క్లాసులో టీచరు సమాచారాన్ని ఇస్తాడు. ఒక బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఆ బ్యాంకుకి వచ్చి ఎట్లా ప్రవర్తించాలో అందరికి సమాచారం ఇచ్చిపోతాడు. యూజువలీ గవర్నమెంట్ ఆఫీసులో అంతా ఇదే సమాచారం ఇచ్చాడు. కలెక్టర్ రివ్యూ మీటింగ్ చెప్తాడు, ఇదిగో రాసుకోండి, నెక్స్ట్ మీటింగ్ అంతా నాకు ఇవన్నీ కావాలి రాసుకోండి అంటాడు, చెప్పిపోతాడు. నెక్స్ట్ ఒప్పించే రకం, కన్విన్స్ చేయాలి. ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ అపార్ట్మెంట్కి వచ్చి ఒకటి ఏదైనా అమ్మాలా, ఏసీ అమ్మాలా అంటే ఎంత కన్విన్స్ చేస్తాడు. మీరు ఏమి డౌట్ అడిగినా తీరుస్తాడు. రేటు తక్కువ అంటాడు, దాంట్లో మైనస్ పాయింట్స్ కవర్ చేయడు, ప్లస్ పాయింట్సే చెప్పుకుంటూ నచ్చ చెప్తాడు. కష్టంగా 1-2 అమ్మిపోతాడు. ఇంకా వినోదాత్మకం, కామెడీ షోలు, మ్యాజిక్ షోలు, ఇది కూడా చాలా టాలెంట్ కావాలి. భయపడితే ఇక్కడ మ్యాజిక్ ఫెయిల్ అవుతుంది, పాట కూడా తడబడుతుంది, డ్యాన్స్ కూడా సరిగా అడుగులు తడబడుతుంది. ఇది వినోదాత్మకమైన. కృతజ్ఞత ప్రసంగం, ఆచారం ప్రకారం ఎవరినైనా పిలిపిస్తాం, ఇన్విటేషన్ ప్రసంగం, పిలిచేటప్పుడు తడబడుతుంటారు కొంతమంది. పేరు పలకడం కూడా తప్పు. శ్రీ అనే చోట శ్రీమతి అంటాం, శ్రీ అంటాం, పలకం. ఇట్లా తర్వాత అప్పటికప్పుడు ఆశువుగా చెప్పే ఉపన్యాసాలు కూడా ఉంటాయి. ఏదో పిలుస్తారో సడన్గా చెప్పమంటారు ఆశువుగా అప్పటికప్పుడు. దీనికి కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకా ప్రదర్శించేవి నాటకాలు, డ్రామాలు. ఇవి డ్రామాలు, నాటకాలు వేయాలంటే నీకు అసలు స్టేజ్ ఫియరే ఉండకూడదు. నటన చేయాలా, మాటలు చెప్పాలా, ఇది కష్టం, అంత సులభం కాదు. ప్రేరణాత్మక మోటివేషనల్ క్లాస్ అంటే వ్యక్తిత్వ వికాస తరగతి, మోటివేట్ చేస్తాడు. ఇవి రకాలు. ఉపన్యాసం వెళ్ళినప్పుడు ఎందుకు భయం అవుతుందంటే ఎక్కడ తప్పు చేస్తామోనని భయం ఉంటుంది. భయం అంటే యాంగ్జైటీ అనుకోవచ్చు. ఆందోళనగా ఉంటుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, కాళ్ళు చేతులు కూడా కాస్త వణుకుతాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు, కొత్తగా మాట్లాడే వాళ్ళకు కూడా గుండె వేగంగా చెమట కూడా పడుతుంది, తడబడుతుంటారు, చేతులు తడబడుతుంటాయి, ముఖం తుడుచుకుంటుంటారు. అవునా, ఇది తడబడుతుంది, చెమట పడుతుంది, చెప్పవలసిన అంశాలు మర్చిపోతాయి. ఎప్పుడైతే యాంగ్జైటీ అయిందో మర్చిపోతారు సబ్జెక్ట్. ఎవరైనా వాళ్ళే కాదు, అందరూ. మనం కూడా చాలాసార్లు మీటింగ్ తర్వాత ఈ 2 పాయింట్లు చెప్పింటే బాగుంటుండే, ఇంపార్టెంట్ మర్చిపోయినా అని మళ్ళీ మైక్ తీసుకొని అధ్యక్షుని అనుమతితో, అధ్యక్షుని అడిగిండు, అధ్యక్షుని అనుమతితో అని వారు మళ్ళీ తిప్పుతారు, మళ్ళీ వస్తారు. అది పబ్లిక్ వాళ్ళ మీద మంచి అభిప్రాయం రాదు. ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో చెప్పి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మాటలు తొట్టుపోతాయి, నత్తిగా పలుకుతారు. నత్తి అలవాటు లేకుండా కూడా నత్తి వస్తుంది. ముందుగా శ్రోతల ఏజ్ గ్రూప్ తెలుసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏమి, వాళ్ళు రూరలా, అర్బనా, వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి ఏమి, ఇది మనం తెలుసుకోవాలి. యావరేజ్ సగటు ఏజ్ గ్రూప్ మీద మనం దృష్టి పెట్టాలి. కేటాయించిన సమయానికి కట్టుబడి ఉంటాం. 1 గంట సేపు 20 నిమిషాల స్పీచ్ అని 1:30 మాట్లాడినా ఇంకా మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు ముగిస్తాడో అని వెయిట్ చేస్తారు. ముందుగానే ఒక టైం చెప్పాను, నేను 3 నుండి 4 గంటల వరకు ఈ స్పీచ్, 2:30 నుండి 3:30కు ముగిస్తాను. అట్లీస్ట్ బోర్ కొడితే అయిపోతుంది ఇంకో 10 నిమిషాలు అనుకుంటా.
గంట గంటన్నర చెప్తూనే ఉంటే బోర్ కొడుతుంది. నిర్దేశించిన సమయానికే ప్రారంభించాలి. 2:30కు నా స్పీచ్ ఉంటుందంటే 2:30కి స్టార్ట్ చేయాలి అంతే. ఒకవేళ లేట్ అయితే కారణం ముందే చెప్పాను, ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి 2:40కి స్టార్ట్ చేస్తామని ముందే చెప్తే ప్రిపేర్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా రిపేర్ నేను చేసుకుంటా, దాన్ని అది మైక్ చేసి తీసుకుంటా. ఎప్పుడు చేస్తాడు ఈయన? బయటకన్నా పోయేద్దామా, ఫోన్ వస్తుందా, ఇంకేదైనా పని ముగించుకొని వద్దామంట. సో టైం కట్టుబడి ఉంటే బోర్ కొట్టేది, ఇది ముఖ్యమైన పాయింట్. తర్వాత సభికుల ఆకలి తెప్పికలు, ఇతర అవసరాలు గుర్తెరగాలి. ఇప్పుడు లంచ్ అవర్లో మనం 1 గంటకి లంచ్, 10 నిమిషాలు ఈయనకి ఇస్తాం అయిపోతుంది వెళ్ళిపోతాడని 10 నిమిషాలు ఆయన 3/4 గంట చెప్తాడు. వినరు, ఎవరు వినరు. ఎంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అయినా, రామాయణ మహాభారతాలైనా వినరు. ఆకలి భోజనం లెక్క. టైం వాళ్ళకు టీ టైం, ఇంకా బ్రేక్, అట్లా 1:30 2 అవర్స్ కన్నా ఏజ్ గ్రూప్ మీద. ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉండేవాళ్ళు కాస్త 1 గంట ఎక్కువ కూర్చుంటారు. పిల్లలు కూర్చోలేరు. 10th క్లాస్ పిల్లలు కూర్చోబెట్టుకుని 1:30 చెప్తా అంటే పలకరు, పక్కకు తిరిగిస్తారు. సో ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకుని ఆ టైము, వాళ్ళ అవసరాలేమి, వాళ్ళు వచ్చి మంచినీళ్ళ అవసరం, ఇవి చూసుకోవాలి. ముందుగానే మనం దీన్ని బట్టి, సంఖ్య బట్టి, టైం బట్టి మనం అప్పుడే లెక్కేసుకోవాలి, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదని. ఉపన్యాసాల్లో కింద ఉంటే మంచిది. ఆలోచనలకు దారి తీసే ప్రశ్న వేయాలి, వాళ్ళు ఆలోచించాలి. ఎంతసేపు నేను ఇక్కడి నుండి చెప్తానంటే నిద్రపోతారు. మైండ్కి ఒక దుర్గుణం ఉంది. దుర్గుణం అండి, గుణం అనండి, ఏమంటే దానికి ఆలోచన చేసే పని ఏం పెట్టకపోతే నిద్రపోతుంది అంతే. అది మనకు మధ్యాహ్నం నిద్ర అలవాటు లేకున్నా కూడా బస్సులో నిద్ర వస్తుంది. ఎందుకంటే ఏం పని లేదు కదా, డ్రైవర్కి తప్ప ఎవరికి ఏం పని ఉంటుంది, నిద్ర వస్తుంది అంతే. ఎవరికైనా అంతే నిద్ర వస్తుంది. అట్లాగే ఆలోచన కానీ లేకపోతే నిద్ర రాదు. ఆలోచన ఉండాలి ఏదో ఒకటి. ఆశ్చర్యకరమైన వ్యాఖ్య. కొన్ని ప్రశ్నలు వేస్తే అవునా ఇట్లా అవుతుందా అని ఆశ్చర్యకరమంగా ఉండాలి. అప్పుడు ఇదేదో తెలుసుకుందాం అని ఆసక్తి కలుగుతుంది. తప్పో రేటో ముందు తప్పు స్టేట్మెంట్ ఇచ్చేది, తప్పే ఇస్తాం స్టేట్మెంట్. నార్వేలో పోతే ఆకాశం ఎర్రగా ఉంటుంది అనేది, అవునా ఎర్ర ఎట్లుంటుంది అని ఆలోచన. అప్పుడు దాని గురించి చెప్తే వాళ్ళు వింటారు. ఆ విధంగా ఏదైనా ఆలోచన, ఆసక్తికరమైన వ్యాఖ్య ఏదైనా చేస్తే కొద్దిగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లోకి వస్తారు. మైండ్ని ఎంగేజ్ చేయాలి. వాళ్ళ మైండ్కు గుణం ఏమంటే ఎవరిదైనా కానీ 20 నిమిషాల కన్నా ఎక్కువ వినదంట మైండ్. 20 మినిట్స్ అంట లిజనింగ్ స్పాన్. 20 మినిట్స్ తర్వాత మీరేం చెప్పినా వేస్ట్. దానికి పిల్లలకు క్లాస్ చెప్పినప్పుడు 20 నిమిషాల తర్వాత ఏం ప్రశ్న ఇస్తాం, ఏం సార్ అంట. ప్రశ్న చెప్పింటాం కదా, ప్రశ్న వినలే నువ్వు ఎక్కడున్నావు అంటాం. దాదాపు చెప్పుకుంటూ పోతే పిల్లలు సైలెంట్గా ఉంటారు. నీవు తప్ప నీ మాటలు ఎవరు వినరు, వేస్ట్. మళ్ళీ 20 నిమిషాల కంటే ఆపేయాలా? 20 నిమిషాలకు పీరియడ్ పెట్టేదే. 20 నిమిషాల తర్వాత ఏదో యాక్టివిటీను, కథను, జోకో ఒక యాక్టివిటీ పెడితే వాడి ఆలోచన చేపిస్తే తప్ప వాళ్ళ ప్రజెన్స్లోకి రారు. తర్వాత ప్రేరణాత్మక సూక్తి. ఎన్నో సూక్తులు ఉన్నాయి. పూర్వకాలంలో అయితే బుక్కు ఏదో ఎక్కాల బుక్లో ఒక 4-5 సూక్తులు ఉండేవి. కానీ ఇప్పుడు నెట్లో కొడితే తెలుగు, ఇంగ్లీష్ ఏ భాషలో అయినా 100 కాదు 1000 సూక్తులు వస్తాయి. కాబట్టి ఆ మీటింగ్కు అనుగుణమైన ఒక 2-3 సూక్తులు మనం చెప్పాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే రిపీటెడ్గా ఒకరు చెప్పింది ఇంకోరే చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు బాగా బోర్ కొటేషను అబ్రహాం లింకన్ చెప్పింది, ప్రజాస్వామ్యం ప్రజల కొరకు. బోర్ అది విని. ఆ తర్వాత టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్లో అదే శ్లోకం గురు బ్రహ్మ గురు బోర్, విసుగొస్తుంది. కొత్తది ఏమైనా కొత్తది. ఈ విధంగా ఈయన ఇదే చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరు. ఈయన ఇదే స్టార్ట్ లేదు, ఇదానికి ఇది చెప్తాడు, ఇదానికి ఇది చెప్తాడు, బోర్ అని అంటే ఎవరు వినరు. ప్రేరణ సూక్తి. ఇప్పుడు చూడండి, ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బైట్. హింస గురించి ఏదైనా చెప్పినప్పుడు గాంధీ చెప్పిన ఈ సూక్తి బల్లె వేయచ్చు. అయ్యా కంటికి కన్ను అనేది మనము పాటిస్తూ పోతే ప్రపంచమే గుడ్డిదైపోతుంది. అంటే అవతల వాడు వచ్చి మనల్ని ఒక దెబ్బ కొట్టినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది. మనం ఒక దెబ్బ కొట్టవచ్చు, కాస్త గట్టిగా కొట్టవచ్చు, మనకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే వాడు కొట్టాడు మన లకాణంగా. కొట్టకుండా ఉండొచ్చు. కొడితే వాడు కూడా రిపీట్ చేస్తాడు. దీనికి కంటిన్యూషన్ ఉండదు. ఇంకా వాళ్ళు వచ్చి నిన్ను కొట్టడం ఇవాళ మనం చూస్తూ ఉంటాం. గొడవలన్నీ ఇట్లా చిన్నగానే స్టార్ట్ అవుతాయి, యుద్ధాలకు పోతాయి. దానికి హోల్ వరల్డ్ బ్లైండ్ అయిపోతుంది. ఇంకా ప్లేటో ఒక తెలివైన వ్యక్తి మాట్లాడతాడు, ఎందుకంటే అతనికి చెప్పడానికి ఏదైనా ఉంది. తెలివైనోడు మాట్లాడతాడంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది.
మూర్ఖుడు కూడా ఏదో మాట్లాడుతుంటాడు, వాడు ఏదో చెప్పాలి కాబట్టి మాట్లాడుతుంటాడు, అవకాశం వచ్చింది కూడా మాట్లాడతాడు. ప్రసంగం చాలా చిన్నగా ఉందని ఎవరు ఫిర్యాదు చేయరు. నేను ఇక్కడ 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతే ఏం సార్ ఇంత తక్కువ చెప్తున్నా ఎవరు అనరు, బాగా పోతి పెట్టరు, ఎప్పుడు కంప్లైంట్ చేయరు. ఏం సార్ 5 నిమిషాలు మాట్లాడుతుంది ఇంకొంచెం మాట్లాడాలి అని కంప్లైంట్ చేయరు. అవునా? తక్కువ టైంలో మీరు వాళ్ళని మోటివేట్ చేసేది. ఇంకా కొంతమంది తమ నాలెడ్జ్ అంతా చెప్పేదానికి పోతుంది, నాలెడ్జ్ తనకు ఉండేదంతా. ఆయన ఉద్దేశం ఏమంటే అబ్బాయి ఈయన పెద్ద పిహెచ్డి స్కాలర్, ఎంత అసలు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు, కాంచనగంగా ఎత్తు అన్నీ చెప్పుకుంటూ వచ్చి పసిఫిక్ మహాసముద్రం లోతు వరకు ఎంత బాగా చెప్తారు చూడ అనుకుంటారేమో అనుకుంటారు. బోర్, అంత స్టాటిస్టిక్స్ ఎవరు వినరు. బోర్ స్టాటిస్టిక్స్ ఒకసారి 2 సార్లు కోట్ చేయాలి, కానీ ఊరికే నాకు నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పుకుంటూ పోతే వేస్ట్. గంటతో కొలవబడిన ప్రసంగాలు గంటతోనే చచ్చిపోతాయంట. ఎంతసేపు గంట మాట్లాడంటే గంట సేపు కన్నా గుర్తుండదు అని ఆయన ఉద్దేశం. ఇది కొటేషన్. ఇంకా గణాంకాలు. స్టాటిస్టిక్స్ నీవు చెప్పవలసిన పాయింట్ను వాళ్లకు బాగా ఎక్కేటట్లు ప్రయత్నం చేస్తుంది. స్టాటిస్టిక్స్ అంటే దాన్ని పెద్దగా డీటెయిల్స్ పోకుండా మీరు స్త్రీల అక్షరాస్యత గురించి చెప్పాలా, ఇవన్నీ ఏం దృష్టిలో పెట్టుకునే. చూడండి, స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్లో సరే ఎక్కడైనా స్త్రీలు మనకు ముగ్గురికి ఒకేసారి స్వతంత్రం అనుకోండి. భారత్, పాకిస్తాన్, చైనా వాళ్ళకు 1948 కల్చరల్ రెవల్యూషన్ అప్పుడంటే అంతవరకు ఏమీ లేదు. 3 దేశాలు జీరోతోనే స్టార్ట్ అయినాయి. 1951లో 9% ఉన్నారు, మనం కూడా 9% డివైడ్ అయినప్పుడు. 2011కు వచ్చేపాటి స్త్రీల అక్షరాస్యత 65% వచ్చింది, వాళ్ళు 49లో ఉన్నారు. వేరే చైనా 96% చూపిస్తుంది అక్షరాస్యత. మహిళలు కార్మికుల శాతం చూడండి, పాకిస్తాన్లో ఇంకా 123 మందే పనిచేస్తుండ్రు, మన దేశంలో 33 కొద్దిగా మేలు, 61% ఇప్పుడు చైనాలో స్త్రీలు కార్మికులు పనిచేస్తారు. జాతీయ ఉత్పత్తి చూడండి, ఇంకా 32,000 కోట్లు, 4 లక్షల కోట్లు, 18 లక్షల కోట్లు చైనా. సో స్త్రీల అక్షరాస్యత వల్ల దేశ ఆర్థిక ఉత్పత్తి బాగా పెరుగుతుంది అనే స్లోగన్ చెప్పడానికి ఈ స్టాటిస్టిక్స్ ఒక్కసారి అట్లా చూపిస్తే చాలు. ఇప్పుడు ఉదాహరణకు ఇంకా ఆడపిల్లల చదువు గురించి చెప్పాలంటే బావి ఉంటుంది, చేదబావి అంటారు కదా ఊర్లో. ఒక చేత్తో లాగితే బాగా కంఫర్ట్గా లాగుతావా, 2 చేతులతో అంటే 2 చేతులు అంటారు పిల్లలు. మళ్ళీ స్త్రీ పురుషులు ఇద్దరూ ఆర్థికంగా ఒకరికొకరు సహకరించుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అదే ఒక ఉదాహరణని ఈ స్టాటిస్టిక్స్ చెప్పినామంటే కష్టంగా ఎక్కుతుంది. ఇంక దీనికి ఆర్గ్యుమెంట్ తిరుగులేదు స్టాటిస్టిక్స్కి. ఆ బోరింగ్ అంటే ఎదురు కొట్టాలా అని, ఒకరు మనమే కొట్టాలా, మనమే నీళ్ళు తాగాలంటే కాదు, ఒకరు కొట్టాలా ఒకరు అట్లా కుటుంబం కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ పని చేసుకోవాలా అని, ఇద్దరూ పని చేసుకోవాలి. ఒక జోకు హాస్యాస్పద సన్నివేశం, నా జోకు చెప్పడం వల్ల కూడా ఆ సందర్భవశాత్తు నేను ఇప్పుడు జోక్ చెప్తాను అంటే అది కుదరదు, అది లింక్ కుదరదు. అది మీరు చెప్పుకుంటూనే జోకు చెప్పుకుంటూ పోవాలి అక్కడికి. ఈ 20 నిమిషాల తర్వాత వీటిని మీరు ఉపయోగించుకుంటే 45 గంట వరకు మీరు ఉపయోగించుకోవచ్చు. గంట వరకు, గంటన్నర వరకు కూడా చెప్పొచ్చు. ఇంకా వ్యక్తిగత అనుభవం. ఈరోజు నేను బస్సులో వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఏదానికైనా చెప్పొచ్చు, ఒకరిద్దరు మాట్లాడుకుంటుంటారు ఈ విషయం, ఖచ్చితంగా గ్యారంటీగా వింటాం. ఇక్కడ కొంతమంది మనం ఏం చేస్తామంటే మన గొప్పలే చెప్పుకుంటూ పోతాం. నేను ఇట్లవన్నిట్లో చాలా గ్రేటు, ఇట్లవన్నీ భయపడను, నేను చెప్పినాను వాళ్ళకి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చులకనవుతుంది. సో బ్రీఫ్గా మనం చెప్పొచ్చు. ఇవి మన ఉపన్యాసంలో ఉంటే ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి ఉపన్యాసానికి సూచనలు, మంచి అంశం ఎన్నుకోవాలి. నీకే ఇష్టం లేదు, నీకే బోర్ కొడుతుంది, ఆ అంశం ఎన్నుకుంటే ఏం న్యాయం చేస్తారు? మంచి అంశం ఎన్నుకోవాలి, పిక్ మంచి అంశం. మీరు మాట్లాడే అంశాన్ని గురించి పూర్తి అవగాహన మీకు ఉండాలి. నీకే డౌట్స్ ఉన్నప్పుడు, ఏమో డౌట్ ఉంది ఎట్లా చెప్పలేమంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి, ముందుగానే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈత ఎప్పుడు బాగా వస్తుందంటే 50 సార్లు ఈదినప్పుడు వస్తుంది ఎవరికైనా. పబ్లిక్ స్పీకింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అంతే, ఇంకేం లేదు, వేరే ఏమీ లేదు. దీంట్లో నేర్చుకోదగ్గదా అంటే నేర్చుకోదగ్గది ఎట్లా? ప్రాక్టీస్ ద్వారా. రిహార్సల్ కూడా చేయాలి. పిల్లలకు మేము ఏం చెప్తుంటామంటే డిగ్రీలో సెమినార్స్ పిల్లలు, మీరు రూమ్లో ఉంటారు కదమ్మా,
రూమ్లో ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు చెప్పుకోండి. యాక్చువల్లీ అక్కడికి వచ్చిన సబ్జెక్ట్ బాగా తెలిసిన వాడు కూడా పాపం ఫెయిల్ అవుతుంటారు. 3 నిమిషాలు మాట్లాడమన్నా కూడా మాట్లాడుతుండలే పిల్లలు, సబ్జెక్ట్ మర్చిపోతుంటారు. ఇది గ్రాడ్యుయేట్లు 20 సంవత్సరాల పిల్లలు మీరు నేర్చుకుని వచ్చి చెప్పమంటే కూడా సబ్జెక్ట్ బ్లాంక్ అయిపోయి బుక్ చూసి చదువుతుండ్రు. ఇక్కడ బుక్ చూసి చదివిపోతుంది. ఎందుకంటే యాంగ్జైటీ వచ్చే మర్చిపోయి. బాగా చదివే పిల్లలు పరీక్షల్లో బాగా రాస్తారు. మళ్ళీ కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. సరే, జుగుప్స కలిగించేవి, అశ్లీలం పదాలు ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఇందాక చెప్పినవే మంచి కొటేషన్, ఉదాహరణలు ఎక్కువగా చెప్పుకుంటూ పోమంటాడు. లేదా పాత జరిగింది ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ సంభాషణ, ఆయన సంభాషణలో జరిగిన అంశాలు చెప్పు. వివేకానందుంది స్పీచ్ ఎంత అట్రాక్టివ్గా ఉంది. గెటిస్బర్గ్ స్పీచ్ అబ్రహాం లింకన్. విధంగా ఉదాహరణలు కోట్ చేయొచ్చు. ఏదైనా నిర్వచనం చేయొచ్చు. ఏదైనా నిర్వచనం. ఇప్పుడు పొద్దున్న మనము జ్ఞానము అంటే ఏమి, యాక్చువల్లీ మనకు చాలామంది జ్ఞానం అంటే జ్ఞానమే అంటాం. డెఫినేషన్, జ్ఞానానికి విజ్ఞానానికి డెఫినేషన్. ఈ నిర్వచనము చెప్పితే మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్లు అవుట్వాడు ఈరోజు ఏదో నేను నేర్చుకున్నాను అనుకుని ఇంటికి పోతాడు. బయట పోయినాక ఏం చెప్పిరు సార్ అంటే ఏమో చెప్పిరప్ప సారు, ఏమో చెప్పి కానీ ఆ అబ్బాయిని బలి తిట్టా, అది కూడా గుర్తుంటుంది వాడికి. ఇంక సబ్జెక్ట్ మర్చిపోయింటాడు, వాడిని కొడతానే అట్లే అంట. అది గుర్తుకుంది కానీ సబ్జెక్ట్ ఏం చెప్పినా గుర్తులేదు. కాబట్టి ఇట్లా ఒక 2-3 నిర్వచనం మీరు ఏమి ఆ రోజు సబ్జెక్ట్ చెప్తారో దాని డెఫినేషన్ పిల్లలకు చెప్పాలా. తమాషా సంఘటన ఒక అంశాన్ని నుండి ఇంకోసం లాజికల్గా మారదు. అబ్రప్ట్గా సబ్జెక్ట్ మార్చి పారేస్తారు కొంతమంది మాట్లాడేటప్పుడు. మనం ఏదో మాట్లాడుతుంటాం, సబ్జెక్ట్ చేంజ్ చేసి ఉంటాడు, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఫాలో కాలేము. సో అట్లా మాట్లాడితే లాజిక్గా ఉండదు, కన్ఫ్యూజ్ అవుతారు శ్రోతలు. సమయ పాలన ఇది చెప్పాను. 40 మినిట్స్ అంటే 40 మినిట్స్, 30 మినిట్స్ అంటే 30 మినిట్స్, 5 మినిట్స్ అటు ఇటు. మధ్యలో ప్రశ్నలు వేస్తుంది అనుకుంది. కొంతమంది ఆకతాయిగా వేస్తారు, కొంతమంది జెన్యూన్గా వేస్తారు. దీనికి రెడీగా ఉండాలి. కొంతమంది ఆట పట్టీలు వేస్తారు, రకరకాలు. కొంతమంది నాకు నాలెడ్జ్ ఉంది, అబ్బా ఏం డౌట్ అడిగినాడా అనుకుంటారేమో ఏదో డౌట్ వేస్తుంటాడు. అడిగింది అప్పుడే వినింటాడు, ఇంకో డౌట్ వేస్తాడు. కొంతమంది తమ ఎక్స్పీరియన్సే డౌట్గా చెప్తారు. మళ్ళీ దీన్ని చెప్పు, మరి చిన్నప్పుడు ఏమైందంటే నాకు అని ఒక 10 నిమిషాలు చెప్తాడు. వీటిని రెడీగా ఉండాలి. అప్పటికప్పుడే నార్మల్గా కూర్చో అనేదానికి రాదు. మరి ఎట్లా ఎదుర్కోవాలా? కొన్ని మార్గాలు. వాళ్ళని డిస్కరేజ్ చేయగడే, సరేలే వై కూర్చో అంటే కూర్చో. సరేలే ఏం చెప్పినామని వేళాకోళం చేస్తే హర్ట్ అవుతాడు. వాళ్ళతో పాటు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఏమీ ఇట్లా మాట్లాడుతాడు అంటారు. సో మనం ఏం చేయాలంటే డౌట్ బాబు బ్రీఫ్గా చెప్పారు. ఇది చెప్పినాక రైట్ మంచి ప్రశ్న, ఓ పని చేద్దాం, మీటింగ్ తర్వాత మాట్లాడదామా అంటే ఇంకేమంటాడు, వద్దంటాడా, ఇప్పుడే చెప్పంటాడా? అది ఏదో క్యూరియాసిటీ కోసం అడిగింటాడు. వీలైతే అది జనరల్గా అందరికి ఉపయోగపడుతుంది. మర్చిపోయినా బాగా గుర్తు చేసినావు అని దాన్ని చెప్పేసింది. ఇంకోసారి ఏదో ఇంత పడుగు చెప్తాడు. అయిపోయినా బాబు ఎస్ మన పాఠం మనం చెప్పేది. మనం చెప్పవలసింది చెప్పుకుంటూ పోతే అంటే నీ డౌట్కు విలువే లేదు అని చెప్పినట్లు మనం అట్లా ఎదుర్కొనవచ్చు. తర్వాత కొంతమంది అనవసరంగా టైం కిల్ చేస్తుంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు, మాటలు పెడతారు, వెనక అల్లరి చేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో అది ఉంటుంది సహజం. ఇప్పుడు మీరు కూర్చున్నంత ఇదిగా క్లాస్ రూమ్లో ఉంటారు ఆ పిల్లలు. బెత్తంతో కొట్టి రే కొడతానరా చంపుతానరా అంటేనే తప్ప మాట్లాడు. వాళ్ళు హర్ట్ కాకుండా ఓకే అనేది ఏమన్నా ప్రశ్న సార్ మళ్ళీ నిన్న ఈ క్లాస్లో నువ్వు వేరే రకం చెప్తుంటా కదా, రైట్ మళ్ళీ చూద్దాం. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే స్లిప్లు పంపించండి, ఆన్సర్ చేస్తాననేది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే స్లిప్ పంపించండి. ఇంపార్టెంట్ అయితే ఇప్పుడే చెప్తా, లేకుంటే తర్వాత చెప్తాను. వీలైతే చెప్పేది, లేకుంటే అంతే. అది ఆ తర్వాత బయట పోయినా చూసుకునేది టీ తాగేటప్పుడు. ఇట్లా కూడా మనం సభికులను హేళన చేయకూడదు, రచ్చగొట్టకూడదు. ఏం చేసుకుంటావు అంటే అవతల వాళ్ళు హర్ట్ అవుతారు, అఫెండ్ అవుతారు, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మీకు సహాయపడేందుకు ఒకరైనా అసిస్టెంట్ ఉండాలి. ముఖ్యంగా ఇట్లా ప్రొజెక్టర్స్ ఇవి వాడేటప్పుడు మైక్ ఆడేసి ఒక్కరైనా మనకు సహాయకులుగా ముందుగానే మాట్లాడుకొని పెట్టుకోవాలి. మనమే అన్నీ చేసుకోవాలంటే కుదరదు, అవునా? ముఖ్యంగా ఆడియో సిస్టమ్ భలే ఫెయిల్ అవుతుంటుంది. నేను అమెరికా రాష్ట్రపతి మాట్లాడే మైక్ ఫెయిల్ అయ్యే సందర్భం కూడా టీవీలో చూసిన. అంటే మైకులు ఫెయిల్ అయ్యేది కామన్ ఉని ఎక్కడైనా దెబ్బతింటుంది. ఇది ఎందుకు ఆడియో సిస్టమ్స్ దెబ్బతింటుంది, ఎక్కడ కరెంటు పోవడం ఏదో ఒకటి జరుగుతుంది. దీనికి సిద్ధంగా ఉండాలా. కరెంటు పోతుంది. మొన్న ఎక్కడో మీటింగ్ పోయినా అది ఎవరో ఇట్లా పోయినారో మొత్తం కింద పడిపోయింది. మొత్తం అవన్నీ కింద పడిపోయింది, ప్రొజెక్టర్ కూడా ఆఫ్ అయిపోయింది.
ఆఫ్ అయినా కూడా సబ్జెక్ట్ కంటిన్యూ చేసేంత నాలెడ్జ్ ఉంటుంది. ఆఫ్ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఇంక సరే, ఇంక నాకు బాగా మర్యాద చేస్తారులే, ఇంక పోతా అంటే ఫెయిల్. స్టార్ట్ చేయాలి, అదొకటి చెప్పాలి. తర్వాత నిస్సహాయత, నిరుత్సాహపరిచి ఓటమి అంగీకరించి. స్టార్టింగ్లోనే కొందరు అపాలజిక్ ఉంటారు, వాస్తవంగా నాకేం రాదు అయినా పిలిచినారు, ఇంకేం గురి ఉంటుంది నీ మీద, అంత మొత్తం చెప్పేసినారు, ఇంక నేనేం చెప్పాలి, అసలు ఎందుకు వస్తావు నువ్వు, వాళ్ళకి చెప్పాల్సింటివి, ఏం మాట్లాడదు లేదు స్వామి అని చెప్పేసి అయిపోకుండా ఈ సోది కూడా లేదు కదా. సో అపాలజిటిక్ స్టార్ట్ కాకూడదు ఎప్పుడు. పిలిచినారు, ఉత్సాహంగా మాట్లాడేది, మూడు చూసేది, కట్ చేసేది, అంతే. అప్పటికే మాట్లాడిపోయినారు అందరూ, ఇంకా మాట్లాడకేం లేదు. అయినప్పటికీ ముఖాలు గంట కొడతాడు మళ్ళీ అదొకటి. ఎల్లప్పుడూ ఆశావాదుడు, ఇది అవుతుందనే చెప్పాలి. ఈ దేశం బాగుపడే లక్షణమే లేదు అని ముగించకూడదు ఎప్పుడు. ఈ దేశం బాగుపడే ప్రశ్నలే రాసి పెట్టుకుని కావాలంటే, అంటే నీకే నెగిటివ్ అవుతుంది, కష్టాలు ఉన్నాయి అని మనము ఆశావాద దృక్పథంతోనే ఉండాలి. అడ్డంకులు ఏమంటే సాంకేతిక సమస్యలు డెఫినెట్గా వస్తాయి. కరెంటు పోయేది, బయట ఎక్కడో శబ్దము, మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఏదో బాగా ఇంట్రెస్ట్గా పోయినాము, ఆ రోజే వాడు బుల్డోజర్తో వచ్చినాడు ఆ కిటికీ పక్కలో, ఇంకా చెట్లని కొట్టేస్తున్నాడు, వాడు వినడు, గొర్రని సౌండ్ అంతే. ఇంకా ఎంత చెప్పించినా వాళ్ళు, సార్ మాకు టైం అయితే సార్, గంటకి ఇంత మాట్లాడినాం, నువ్వు బయట ఆడని చెప్పుకుంటూ అంటాడు. తర్వాత ఆసక్తి లేని అలసిపోయిన శ్రోతలు, టైర్డ్ అయింటారు పిల్లలు. నాకు సిలబస్ కావాలని కూర్చుంటాం మేము టీచర్లకు ఒక్కోసారి. అది పోయి నిన్నలే మొన్నలే నా క్లాసులన్నీ పోయినాయి, నిన్న అదేదో మీటింగ్ పెట్టినాడు సారు, నాకు అసలు సిలబస్ ఎప్పుడు కావాలా, మీరు కూర్చొని తిరగాలంటే వాడు ఏం పెట్టాడు. ఆసక్తి అలసిపోయింటారు. సాయంకాలం 5 గంటలప్పుడు నేను ఇదొక పీరియడ్ సిలబస్ అయిపోతుంది ఈరోజు ఇది చెప్తే నా లెక్కలు సిలబస్ అయిపోతుంది, నేను చెప్పి తీరుతా అంటే వినని వాడికి దాని బదులు గోడకు చెప్పేది మేలు, నీకు అంత ఇది ఉంటే. ఎలక్ట్రిసిటీ సప్లై ఫెయిల్ అవుతుంది మన దేశంలో, ఇది కామన్ ఫీచర్. ఎలక్ట్రిసిటీ దీనికి రెడీగా ఉండాలా, సిద్ధంగా ఉండాలా, ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అవుతుందనే కూర్చోవాలి. బయట విపరీతమైన శబ్దం వస్తుంది, ఇంకా హర్డిల్స్ వస్తాయి. మనం ఏదైనా చెప్తుంటాము, హెడ్ మాస్టర్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అందరూ రాసుకోండి, రేపు ఖచ్చితంగా వీళ్ళంతా అటెండెన్స్ లేవై మీరు ఫీజు మీరు ఆయన అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మామూలు, ఇది రెడీగా ఉండాలి. బయట బాడీ లాంగ్వేజ్, మనము ఏమి చెప్తున్నామో 30%మేనంట మాటలు, 70% శారీరక కదలికలేనంట మనం ట్రాన్సిట్ అయ్యేది నాలెడ్జ్. నేను మాట్లాడుతున్నాను మీ దగ్గర అంటే 30%మే నా మాటలు, 70% శారీరక కదలికలు, చెయ్యి, కాలు, ముఖం, కండ్లు, వీటి ద్వారా నువ్వు ఎక్కువ చెప్పు. అదే నేను ఇప్పుడు ఒక స్క్రీన్ వేసుకొని నేను మాట్లాడినా అంటే ఏం వింటారు, ఏది ఎఫెక్ట్గా ఉంటుంది మీరే చెప్పండి. స్క్రీన్ వేసుకుంటా, ఇప్పుడు నేను చెప్పిందే చెప్తా వెనక నుండి, మీకు ఎవరికి కనపడను. ఉపన్యాసము అంటే ఉపన్యాసం అనగా అని అన్నీ చెప్తాయి, ఏమర్థమవుతుంది, మంచి కనపడాలి కదా. కాబట్టి మనము బాడీ కదలికల మీద ఒక పట్టు ఉండాలా. ఐ కాంటాక్ట్, మామూలుగా పిల్లలు లేదా కొంతమంది అలవాట్లు పైన ఎక్కడో చూస్తుంటారు. భారతదేశం గురించి చెప్పాలంటే ఎవరు చెప్తావు, ఐ కాంటాక్ట్ సభికులతో ఉండాలా. కన్ను ద్వారా చూసినామంటే వాళ్ళు పక్క తిప్పుకోలేరు, వింటారు. తర్వాత బాడీ ఎరెక్ట్, పూరా వీక్గా కనపడకూడదు అక్కడ అని, అలసిపోయినట్లు కనపడితే ఎవరు వింటారు. ఒకే చోట స్టిఫ్గా కొంతమంది ఇట్లే నిలబడతారు. యూజువల్లీ పిల్లలు చూస్తుంటాం, పిల్లలు ఏమైనా సెమినార్ గురించి మాట్లాడమంటే చేతులు కట్టుకుంటారు. ఇది డిఫెన్స్ ఫోర్స్, అంటే నేను భయపడుతున్నానని చెప్పకనే చెప్పినట్ల, నీవు చెప్పేది నాకు ఇష్టం లేదు, నేను డిఫెన్స్ మోడ్లో ఉన్న వాకిలు క్లోజ్ చేసినా అని చెప్పినట్లు అంటే చేతులు కట్టి ఇట్లా, నాకేం అవసరం లేదు చెప్పేది అనే రీతిలో ఉంటుందంట. ఒకే చోట నిలబడకుండా జస్ట్ మూమెంట్. భారతదేశం ముందుకు పోతుంది అని ఒక అడుగు ముందేస్తే బాగా ఎఫెక్టివ్ కనబడుతుంది. అదే పూర్వం ఆదిమ కాలంలో ఒక అడుగు వెనక్కి, కొద్దిగా చూసుకోవాలి వెనక ముందు, మళ్ళీ స్టేజ్ ఉందో లేదు, తప్పని పడితే కష్టం. చేతులు ఎక్కడ పెట్టుకోవాలని మా స్కూల్లో కాలేజీలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. మగ పిల్లలు జోలో పెట్టుకుంటారు, ఆడపిల్లలకి ఇంకా ఇబ్బంది, మాటికి ఇది చేసుకుంటారు, ఇబ్బంది పడుతుంటారు. అంటే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. చేతులు ఎక్కడ పెట్టుకోవాలంటే స్వేచ్ఛగా వదిలేయాలి అంటాడు. అవి ఏం చేస్తే చేసుకొని, విషయానికి అనుగుణంగా శారీరక కదలికలు, విషయం బట్టి. ఇది చాలా పెద్ద సమస్య, దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కండ్లు ఇది కదా,
ఇది చాలా పెద్ద సమస్య, దీనిని జాగ్రత్తగా ఆలోచింపచేయవలను. ఎక్కదది. మీరు చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, కన్ను ద్వారా, ముఖం ద్వారా, తల ఊపడం ద్వారా మీరు చెప్పవలసింది వాళ్ళకి ఎక్కిస్తుంటారు. సభికులకు అనుకూలంగా వాయిస్ ఇందాక సహాయకులన్నానే, మైక్ మాట్లాడేటప్పుడు మనకు వెనకుండేవాడు బాగా వినపడుతుందా లేదా అడగాలి. మైక్ ఒకసారి మాట్లాడుతుంటారు, వెనక అల్లరి పడిందంటే మైక్ వినపడడం లేదు అని. ఆ తర్వాత గట్టిగా మాట్లాడినామంటే ముందున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. సార్ ఏం సార్ ఇంత గట్టి చెప్తావు అంటారు. సో మన వాయిస్ పిచ్చు సంఖ్య బట్టి 1,00,000 మంది దాంట్లో పూర్వం అనాలి, కానీ ఇంతమందిలో పూర్వం గురించి ఇంత గీపెట్టే అవసరం లేదు. స్ట్రెంత్ బట్టి మన వాయిస్, ముఖంలో నవ్వు యు ఆర్ వెల్కమ్ అని చెప్తుందంట. ఎవరైనా మనం కనపడినప్పుడు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మనం నవ్వినామంటే యు ఆర్ వెల్కమ్, నీతో మాట్లాడడానికి నేను రెడీ, నువ్వు నాకు శత్రువు కాదు, నువ్వు మంచివాడివి, మాట్లాడదాము అని చెప్పినట్లు అంటారు నవ్వు. మీరు బాగా చూడండి, ఏదైనా ఆఫీసులో అందరూ పనిచేస్తుంటారు కదా, ఎవరు తెలుసు మనకు, ఎవరు మనల్ని చూసి నవ్వుతారో వాడి దగ్గర పోతాం, వాడికి సెక్షన్ సంబంధం ఉందో లేదో డైరెక్ట్ పోతాం, సార్ ఇది ఎవరి దగ్గర సార్ అని అడుగుతాం కదా. అందరూ ఇట్లే ఉండేవాడి దగ్గర ఎవరు పోరు, ఇట్లే ఉండడానికి పోరు, అసలు నా పని కాకపోయినా పర్లేదు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర పోరు. మాట్లాడేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దీని గురించి చెప్పాలంటే ప్లెయిన్లో పోయేటప్పుడు ఎయిర్ హోస్టెస్ గురించి చెప్పాలి. 5-6 గంటలు 14 గంటలు పడుతుంది. అమెరికా పోవాలంటే 14-15 గంటలు, యూరోప్ పోవాలంటే ఏ దేశానికి పోయినా 6 అవర్స్ పడుతుంది, మినిమం 6 అవర్స్. మనమైతే టైర్డ్ అయిపోతాం, విసుగు వస్తుంది. ఆ ఎయిర్ హోస్టెస్ పని చేస్తారు మనతో పాటు, మనకు అందరికీ అన్నీ సప్లై ఇస్తారు. పోయేటప్పుడు నవ్వుతూ మాట్లాడతారు. ఇంకోసారి ఈ ప్లేన్ ఎక్కాలనిచ్చేటట్లు ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తారు చూడండి వాళ్ళు, ఎంత ప్రాక్టీస్. పోయేటప్పుడు సార్ హ్యావ్ ఏ నైస్ డే, ఇంకోసారి అండి అంటారు. మన కండక్టర్ ఎప్పుడైనా కండక్టర్ అంటే దిగా ఫస్ట్ దిగవా, రైట్ చెప్పాలి దిగ, ఊక్కోటి దిగుతాడు మళ్ళీ. అంటే ఎంత ఖర్చు వచ్చా ఆమెకి, ఆ ఎయిర్ హోస్టెస్కి ఖర్చు ఎంత వచ్చా, నవ్వేదానికి ఖర్చు లేదు. వాళ్ళకు ట్రైనింగ్ అంత బాగా ఇస్తారంట. మీరు వాళ్ళతో బాగా మాట్లాడాలి. సో మాటల ద్వారానే మనము మిత్రులు చేసుకుంటాము, శత్రువులను కొని తెచ్చుకుంటాము లేదా ఊరికే తెచ్చుకుంటాము. శత్రువులు మాత్రం మాటల ద్వారా తెచ్చుకుంటాం. చూపుడు వేలు, ఈ వేలు వాడకూడదంట సభలో, అట్లా అనకూడదు, మోస్ట్ డేంజరస్. చెప్పు, ఇట్లా వాడకూడదు. మీ చెయ్యి ఓపెన్గా ఉండాలి. ఐఎమ్ ఓపెన్ అన్నట్టుగా విశాలం. ఎవరైనా చెప్పండి, ఎవరు హత్కారు అంటే ఏదో ఏం సిఐ అయిన ఏం మిలిటరీలో మాట్లాడు. సో అంత డేంజర్ అంటే చెయ్యి. సో చూపుడు వేలు మాత్రం దానికి ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు ఏలు చూపించద్దు, అట్లా ఏలు చూపించకూడదు అంటారు కదా, అంత డేంజర్ అంటే అది. సో మన చేతులు అంటే పోలీసు వాళ్ళు ఇంటరాక్షన్లో కూడా చేతులు టేబుల్ మీద పెట్టుకుంటారు. మీరు ఏదైనా ఇంటరాక్షన్ చేస్తే పోలీసులు చేతులు టేబుల్ మీద పెట్టుంటారు. జోలో పెట్టుకుంటే పోడోడు కొట్టేది కాదు, సినిమాల్లో ఎక్కువ హింస చూపించవచ్చు. సార్ మీ చేతులు పైన పెట్టండి, అప్పుడు ప్రశ్నలు అడుగుతాడు. ఇట్లా పెట్టి అబద్ధం చెప్పలేడంట మనిషి. ఇప్పుడు నేను ఇట్లా పెట్టి అబద్ధం చెప్పలేనంట. మనిషి కంట్లో కన్ను చూస్తూ అబద్ధం చెప్పలేడంట. ఖచ్చితంగా తలగా ఉంచుకుంటాడు. ఏరా నువ్వేనా ఈ గ్లాస్ పగలు కొట్టింది? నేను కాదు సార్. ఎందుకు చూడలేకపోయినాడు? అబద్ధం చెప్పేవాడు సూటిగా చూడలేడు. నంబర్ 1 తెలిసిపోతుంది అప్పుడే ఎస్ఐకి, ఈడ దొంగని తెలిసిపోతుంది. చేతులు టేబుల్ మీద ఇట్లా పెట్టి మాట్లాడమంటే అబద్ధం చెప్పలేరంట. ఇవన్నీ వాళ్ళకు ఇంటరాక్షన్లో అవన్నీ నేర్పుతారు. ఇక్కడ చూడండి, ఓపెన్గా కన్విన్సింగ్. ఎన్ని లక్షల మంది అయినా ఉండొచ్చు కాక 1000కి 2000కి ఏం తేడా ఉంటుంది? బాడీ మూమెంట్స్ అదే ఇందాక చెప్పాను. అడుగు ఎప్పుడు ముందుకేయాలా, ఎప్పుడు అడుగు వెనకేయాలా. ఎక్కువ మరీ కాలుగాలిన పిల్లిలా మొత్తం స్టేజ్ అంతా తిరిగే అవసరం లేదు, కానీ బట్ మూమెంట్ కాస్త కాలు చెయ్యి మూమెంట్ అయితే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. బాడీ పోస్చర్ కూడా కొంతమంది సహజంగానే బెండ్ అయింటారు, అంత ఇంప్రెషన్ పడదు. తర్వాత జాగ్రఫికల్గా ఎడమ కుడి కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కుడివైపు టాయిలెట్స్ ఉన్నాయంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని దిక్కులు మాట్లాడాలంట. పిల్లలు మీకు ఎడం వైపున వాష్రూమ్స్ ఉన్నాయి, వాళ్ళ దృష్టిలో పెట్టుకో. ఎడం వైపున డోన్ అనాలా. నా కుడివైపు డోన్ అనకూడదు, ఎడం వైపు హైదరాబాద్, కుడివైపు డోన్ అనకూడదంట. మరి అట్లా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, ఉదాహరణకు మీకు ఎడం వైపు పోతే డోన్ వస్తుంది, మరి కుడివైపు పోతే
జడ్చర్ల హైదరాబాద్ వస్తాయి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలంట. ఈ ఎడమ కుడి కన్ఫ్యూజ్ అవుతుంది. గతంలో విషయం ఏదన్నా ప్రస్తావన తెలిస్తే ఒక అడుగు వెనకేయండి అంటే, భవిష్యత్తు గురించి మాట్లాడాలప్పుడు ఒక అడుగు ముందు. ఇందాక చెప్పాను ఇది. భౌగోళిక అంశాలు, ప్రదేశాలు కూడా సభికులు దృష్టిలో పెట్టుకోవాలి. సమాచార ప్రసరణ మనం ఎలా చెబుతున్నామని 70% మీకు చెప్పాను. వీటిని కాస్త పోస్చర్, మన పోస్చర్ స్లౌచింగ్ లేకుండా, స్లౌచింగ్ అంటారు దీన్ని, ఇది లేకుండా, అపీరెన్స్ అన్టైడీనెస్, దూకోకుండా, ముఖం కడుక్కోకుండా. ఈ డ్రెస్ కూడా, యువర్ డ్రెస్ ఆల్సో మ్యాటర్స్. ఎటువంటి డ్రెస్ వేసుకోవాలా అని ఒకసారి క్వశ్చన్, ఎటువంటి డ్రెస్ వేసుకో, దానికి సమాధానం ఏం చెప్పారంటే, మీ డ్రెస్సు పట్ల దృష్టి లేకుండా మీరు చెప్పే సబ్జెక్టు పైన దృష్టి ఉండేట్టుగా చేసుకోండి అంటారు. ఉదాహరణకు ఒక మేడం ఉన్నారు అనుకుందాం, తమాషకు, నగలు, మంచి పట్టు చీర, మేకప్ వేసుకుని, అప్పుడు పిల్లల దృష్టి లేదా ఆడియన్స్ దృష్టి ఏమిటి మీద పోతుంది? ఆమె డ్రెస్ మీద పోతుంది. ఆమె ఏం చెప్తుందో కాదు కదా. సో అంత అనవసరం డెకరేషన్. అట్లాగని సందర్భం బట్టి ఏదో ఒక టీషర్టు, జీన్ ప్యాంట్ వేసుకుని పోతే అవునా? సో డ్రెస్సు నువ్వు ఏ మూడ్లో ఉన్నావని చెప్తుంది. ఎవరో చనిపోయినారు, ప్రధాన పరిస్థితికి పోవాలా, టక్ వేసుకుని దూకుని పోతామా? టై కట్టుకుని పోలేం కదా, ఉన్న పడంగా పోతాం కదా. సో డ్రెస్సు నీ మూడ్ చెప్తుంది, నీ అభిప్రాయం చెప్తుంది, నీ దృక్పథం చెప్తుంది. ఈ క్లాస్కి రావాలా, నేను క్యాజువల్గా అసలు ఏమి లేకుండా వచ్చినా అంటే నాకు ఈ క్లాస్ ఇంట్రెస్ట్ లేదు అని, అంతే, నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ఏం చేస్తామంటే, డ్రెస్ పట్ల శ్రద్ధ లేదు, చెప్పేదాని పట్ల శ్రద్ధ లేదు, అట్లాగో జీతం వస్తుంది, బోర్డు వీళ్ళకి చెప్తుంటే చెప్పకపోతే ఎంత అనే ఒక కేర్లెస్నెస్ ఉన్నప్పుడు అట్లా వస్తుంది. నేను ఎఫెక్టివ్గా చెప్పాలన్నప్పుడు అన్నిటి మీద ధ్యాస వస్తుంది. సో డ్రెస్సు అది అపీరెన్స్ అన్టైడ్గా లేకుండా ఉన్న దాంట్లో నీట్గా, ఖరీదైన గుడ్డలని కాదు, దృష్టి నువ్వు చెప్పేదాని మీద పోవాలా. నెక్స్ట్ హెడ్ మూమెంట్స్, ఎవరైనా ప్రశ్నిస్తారు, గుడ్ అట కాదా. సో హెడ్ మూమెంట్స్ మనము వాళ్ళతో ఏకీభవించినట్టు, కన్నులు కొట్టడం కానీ, మూసుకోవడం కానీ, విశాలంగా ఉంటే బాగా కనబడుతుంది, గంట వేసుకుని కనబడుతుంది, చిన్నగా ఫ్రోన్ ఉంటే అట్రాక్టివ్. షేకింగ్ హ్యాండ్స్ కూడా ఎవరైనా చేయగలిపినా కూడా. అందుకే చెప్పారు, బెంగళూరులో మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, పెద్ద చిన్న ఫ్యాక్టరీ అది, ఒక 100 మంది కూడా లేరు ఆ ఫ్యాక్టరీలో. ఆయన ఎటువంటి వాళ్లకు ఉద్యోగం ఇస్తాము ఏమి సబ్జెక్టు కాదు మేము చూసేది. అప్పుడు వాడు రూమ్లో రాగానే మాకు తెలిసిపోతుంది వాడికి ఉద్యోగం వస్తుందో రాదు అంటాడు. రూమ్లో రాగానే ఉద్యోగం వచ్చేది ఎట్లా తెలిసిపోతుంది? చేయి కలపగానే వీడికి ఉద్యోగం వస్తుందో లేదో మేము చెప్పేస్తాం. వీ డోంట్ టేక్ మోర్ దెన్ 7 seconds. 7 సెకండ్ల కన్నా మేము ఎక్కువ తీసుకోం మనకు ఉద్యోగం. సరే రొటీన్గా అడుగుతాం, ఏ ఊరు మీది? ఆంధ్రానా? విచ్ డిస్ట్రిక్ట్? అనంతపూర్. అనంతపూర్ ఎందుకు ఫేమస్? ఊరికే అడుగుతాం కానీ అప్పుడే తెలిసిపోతుంది మాకు. అంటే మన బాడీ మూమెంట్స్ మనం థ్యాంక్స్ ఇచ్చేదానికి ఎంత విలువ చూడండి. క్లోజ్నెస్ అంటే ఇన్వేడింగ్ సమ్వన్ స్పేస్, అనవసరంగా వేరే వాళ్ళ స్పేస్ దగ్గరలోకి వెళ్ళిపోకూడదు. స్టేజ్ మరీ ఇరుకుగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. చిన్నప్పుడు నాటకాలు వేసినప్పుడు స్టేజ్ మీద కూడా జనం కూర్చుంటారు. వాడు ఏం చెప్తాడు, ఏం పద్యాలు చెప్తాడు, ఇట పోతే హార్మోని కూడా తగులుతాడు, ఇక్కడ పోతే పిల్లలు తగులుతారు వాడికి. సో కొద్దిగా స్పేస్ అనా, మరీ అంత దగ్గరికి ఇట్లా కూర్చుంటే ఇబ్బంది అవుతుంది, కొంత స్పేస్ ఉండాలి. మీటింగ్ బట్టి స్పేస్ ఉంటుంది. వేల మంది, లక్షల మంది కలిసినప్పుడు చాలా స్పేస్ వదలాల్సి వస్తుంది, మరీ దగ్గర పోయేదానికి రాదు, వదలరు కూడా లే సెక్యూరిటీ వాళ్ళు. సౌండ్స్ ఇట్లావి, లాఫింగ్, ఇవి తగు మోతాదులు, ఏదైనా కానీ తగు మోతాదు, ఘాటిగా నవ్వేది, ఇవి ఆక్వర్డ్గా చెప్తాయి. మీరు చెప్పేసరికి మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. నాకు ఆధారం మంచి ఉపన్యాసకుడు అంటే ఎవరు? బ్రహ్మారెడ్డి సారు, పుట్టా సురేంద్ర బాబు గారు రాసిన పుస్తకం ఇది. దీంట్లో కొన్ని పాయింట్లు తీసుకున్న రెఫరెన్స్ ఇక్కడ ఉన్నాయి పుస్తకాలు ఇవి. ఇది నిజంగా చదివితే 1.5 లోపల అయిపోతుంది, 1.5 hours అంతే. ఆ తర్వాత హౌ టు స్పీక్ వితౌట్ ఫియర్, రాజర్స్ రాసిండేది, ఈ పుస్తకంలో కొన్ని పాయింట్లు. అట్లాగే డేవిడ్ క్యార్లింగే అని ఆయన పుస్తకం రాసి ఈ ఉపన్యాస కళ మీద వాళ్ళు స్టడీ చేసి ఇవన్నీ పాయింట్లు ఇట్లా బుక్కుల్లోంటి వచ్చినవే. కాబట్టి ఈ నెట్లో కానీ ఇట్లా పుస్తకాలు ఫ్రీగా కూడా ఉన్నాయి, PDF ఫార్మాట్లో కంప్యూటర్లో వేసుకుని చదవచ్చు. వీటిని చదవడం ద్వారా మనం ఇంకా మన స్పీచ్ని అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. స్టీవ్ జాబ్స్ తెలుసు కదా, యాపిల్ ఫౌండరు, చనిపోయినాడు. 9 పబ్లిక్ స్పీకింగ్ సీక్రెట్స్ అని చెప్పాడు. షో ప్యాషన్, నీకు చెప్పాలనే ప్యాషన్ ఉండాలి.
చెప్పకూడదని మనసులో ఉన్నాక నువ్వు బలవంతం ఎందుకు చేస్తారు ఆయన్ని? నేను చెప్పునయ్యా అన్నా కూడా లేదు నువ్వు 2 నిమిషాలు మాట్లాడాలా, నువ్వు 2 నిమిషాలు మాట్లాడాలంటే ఏం చెప్తాడు? ఆ తర్వాత టెల్ దెమ్ స్టోరీస్, ఖచ్చితంగా ఒకటో రెండో చిన్న కథలు జోడించమంటాడు. ఆ తర్వాత కీప్ ఇట్ సింపుల్, ఏమి చెప్తావు దాన్ని సింపుల్ చేయమంటాడు, పెద్ద పెద్ద ఇది. ఆ తర్వాత బ్రింగ్ ద సరే హ్యూమనైజ్ ద డేటా అనేది మనుషులకు అర్థమయ్యేటట్లు చెప్పండి. 1 సెంటెన్స్ సమ్మరీ టు ద ప్రోడక్ట్, లాస్ట్కి ఒక సెంటెన్స్ రూపంలో చెప్పమంటాడు.